Good morning class. Welcome to your daily current affairs on paper Hindu. So ee roju important articles edaithe undo chuddam. So before that I would like to congratulate all those so group 1 results ninna vachchayi kadandi. So evaraithe ninna clear chesaro vallandariki heartily congratulations, and to the YouTube fam and all the students online of our YouTube channel, I would like to inform that I've also cleared this exam group 1. Naku MPDO post రావడం జరిగింది. So I wanted to share that to all the students online. So take this as a information, take this as a motivation, whatever you take. Prepare ayi ఖచ్చితంగా crack చేయడం try చేయండి. So I definitely hope that each and everyone would crack your respective examinations and lead your life in success. Thank you. So let's start with today's important articles. చూసేద్దాం. Right. Chandrayaan propulsion lander modules separate. సో మనం నిన్న చూసినట్లయితే ఈ ల్యాండర్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి థ్యాంక్ యూ రాజ్. ఓకే, ప్రొపల్షన్ మాడ్యూల్లోంచి అది బయటకు వచ్చేసి ఇంకా ల్యాండర్ ట్రావెల్ అవుతుంది అని మనం విన్నాం. సో ఈచ్ మాన్యువర్ రిడక్షన్ జరిగి నెక్స్ట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి లాంచింగ్ ఆన్ లూనార్ సర్ఫేస్, అది మనం చూసాం. సో ఇట్ హాస్ బీన్ సక్సెస్ఫుల్లీ separated from this propulsion, right? So we'll see. The lander module is set to descend to a slightly lower orbit upon a deboosting planned for today. So payload in propulsion module will continue to be in operation for a period of 3 to 6 months. So payload ఏదైతే ఉందో ఈ propulsion module లో అది 3 months నుంచి 6 months వరకు ఆపరేషన్ లో అయితే ఉంటుంది, బట్ ల్యాండర్ హ్యాస్ బీన్ separated, right? So after 34 days on board of Chandrayaan 3 spacecraft, the propulsion module and the lander parted ways. So avi separate ayyayani cheptunnaru. So after the separation, ISRO posted on X. So X is your Twitter, so which has been renamed. So ee Twitter lo even post chesaru, thanks for the ride mate said the lander module. సో ల్యాండర్ మాడ్యూల్ ఏదైతే ఉందో ప్రొపల్షనే కదా పైకి తీసుకెళ్లేది. సో ఆ ప్రొపల్షన్ మాడ్యూల్కి థ్యాంక్స్ ఫర్ ద రైట్ మేట్ అని చెప్పి వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. సో ఇన్ అ ఫనీ వే. సో ఎస్, దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో మనం ఎక్స్పెక్టెడ్ ఎప్పుడు ఇది 23rd of August వచ్చి ఎక్స్పెక్ట్ చేయొచ్చు దట్ దిస్ విల్ బీ లాంచింగ్ ఆన్ సౌత్ పోల్ ఆఫ్ యువర్ చంద్రయాన్, రైట్? సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. సో ఎస్, గవర్నమెంట్ టు కబ్. Thank you. Okay, government steps in to curb SIM card fraud. So SIM card fraud ఏదైతే ఉందో దాన్ని కర్బ్ చేయడానికి. సో రీసెంట్లీ ఇఫ్ యూ వుడ్ హావ్ సీన్ మన నెంబర్స్ అవతలకి ఎలా తెలుస్తుందో తెలియదు, బట్ వీ గెట్ మెసేజెస్ ఇన్ వాట్సాప్. సో ఆల్మోస్ట్ లైక్ జంక్ మెసేజెస్ అని ఈవెన్ వాట్ ఎవర్ ద బ్యాంక్ అకౌంట్ యూ హ్యావ్, సో వాళ్ళు కూడా వితౌట్ యువర్ పర్మిషన్ యూ విల్ బీ సీయింగ్ మెసేజెస్ దట్ ఈస్ బీన్ ట్రిగర్ టు యువర్ వాట్సాప్. ఇన్ ద సేమ్ లైన్స్ అదైతే ఫార్మల్ మీన్స్ అనుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఫ్రాడ్లెన్స్. సో సైబర్ థ్రెట్స్ ఏవైతే చేసే ఇవి ఉంటాయో వాటిలన్నింటినీ బ్లాక్ చేయడానికి గవర్నమెంట్ ఒక స్టెప్స్ తీసుకుంటుంది. సో వాట్ ఈస్ దట్? సో విల్ సీ కమ్యూనికేషన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఏం చెప్పారు. సో ద డేటా అండ్ ఎవిడెన్స్ షోస్ దట్ దెర్ ఇస్ అ కాంప్లెక్సిటీ ఆఫ్ డీలర్స్ ఇన్ సైబర్ ఫ్రాడ్స్ వేర్ అటాకర్స్ బై నెంబర్స్ ఇన్ బల్క్ అండ్ యూజ్ దెమ్ టు కాల్ డిఫ్రాడ్ పీపుల్ అండ్ క్విక్లీ మూవ్ ఆన్ టు అనదర్ నెంబర్. సో ఏం చేస్తున్నారంటే వీళ్ళు కనుక్కున్న అనాలిసిస్ ప్రకారము బల్క్ డేటాని కొనుక్కుంటున్నారు. లెట్స్ సే గవర్నమెంట్ ఆఫీస్లో కొంతమంది పనిచేస్తున్నారు అనుకుందాం. సో అక్కడికి వచ్చే బెనిఫిషరీస్ లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. సో ఇలాంటి ఒక లిస్ట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం. సో ఇట్ ఈస్ మేబీ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టర్స్. ఎక్కడైనా సరే లూప్ హోల్స్ ఉన్న చోట వీళ్ళు బల్క్ డేటా తీసుకొని ఆ నెంబర్స్కి వీళ్ళు మెసేజ్ చేసి క్విక్లీ దే ఆర్ గోయింగ్ టు సమ్ అదర్ నెంబర్. సో దీన్ని టార్గెట్ చేయడం ప్రెసెంట్ కమ్యూనికేషన్ మినిస్టర్ యొక్క టార్గెట్ ఉంటుంది, ద గవర్నమెంట్స్ టార్గెట్. సో to reduce cyber frauds performed through fraudulently acquired SIM cards, Department of Telecommunications will now mandate registration and indisputable verification of SIM dealers, says Minister. So వీళ్ళు ఏం చేస్తున్నారు, మేము ఈ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా మానిటర్ చేస్తాము అని చెప్పారు. సో రీసెంట్ ఎఫర్ట్స్ టు కప్ ఫ్రాడ్లెంట్ కనెక్షన్స్ హ్యావ్ లెడ్ టు ద బ్లాక్ లిస్టింగ్ ఆఫ్ 67,000 సిమ్ డీలర్స్. ఎంతమందిని? ఆల్మోస్ట్ 67,000 సిమ్ డీలర్స్. ఈ ఆర్టికల్ ఎందుకు ఇంపార్టెంట్ మేడం అని అడిగితే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కానీ సైబర్ రిలేటెడ్ క్రైమ్స్ కానీ ఏ వచ్చినా సరే మీ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. సో యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ సైన్స్ అండ్ టెక్నాలజీ దిస్ ఆర్టికల్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. ఓకే ఫైన్. 67,000 cards SIM dealers have been blacklisted. So that is what Mr. Vaishnav has mentioned, and the data and evidence showed us that there is complexity of dealers in cyber frauds where attackers buy numbers in bulk. సో ఆల్రెడీ చూసాం కదా. సో నెంబర్స్ ఇన్ బల్క్ కొనుక్కోవడం, డీఫ్రాడ్ చేయడం, వాళ్ళకి మెసేజ్ చేయడం, వాళ్ళకి కాల్ చేయడం, ఆ తర్వాత ఆ నెంబర్ తీసి ఇంకో నెంబర్ వాళ్ళు సిమ్ కార్డ్ మార్చుకోవడం. SIM dealers who are found complicit in such schemes will be fined 10 lakhs.
సో వీళ్ళు అనుకున్న ఫైన్ అంతా 10 lakh rupees వచ్చి వీళ్ళు చెప్పిన ఫైన్. ఓకే, దట్ దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. రైట్, విల్ గో విత్ ద నెక్స్ట్ ఆర్టికల్ నౌ. సో యా, మన్రేగా వర్క్స్ ఏవైతే జరుగుతున్నాయో, సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రోగ్రామ్, రైట్, సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ మన్రేగా. సో దాన్ని మానిటర్ చేయడానికి, వర్క్స్ ఎంత ఎఫెక్టివ్గా జరుగుతుంది అని మానిటర్ చేయడానికి డ్రోన్స్ యూస్ చేయబడుతుంది. సో దే ఆర్ గోయింగ్ టు యూస్ దీస్ డ్రోన్స్ ఇన్ నియర్ ఫ్యూచర్. దే ఆర్ గోయింగ్ టు యూస్ దిస్ డ్రోన్స్ to work, to identify, to monitor this Manrega people's work. Right, so yeah, let's see. Increasing its surveillance of work sites under Mahatma Gandhi Rural Employment Guarantee Scheme, which is Manrega. So ee okka scheme ni monitor cheyadaniki what they are trying to do, to increase the surveillance. They are trying to implement drones into surveys to monitor both progress and quality of assets produced. So ఏవైతే అసెట్స్ అవన్నీ ఉన్నాయో, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, హౌ మచ్ ఎవర్ ద క్వాలిటీ ఆఫ్ వర్క్ ఈస్ గోయింగ్ హ్యాపెనింగ్. సో మనకంటూ ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం ఉండాలి కదా. సో ద గవర్నెన్స్ కరెంట్లీ ఈస్ వర్కింగ్ ఆన్ దిస్ ఫీడ్బ్యాక్ మెకానిజం అని అర్థం చేసుకోవాలి. సో అకార్డింగ్ టు ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ విచ్ ఇస్ ఎస్ఓపి. సో ఎస్ఓపి అంటే ఏం లేదండి, ఏ విధంగా ఒక పర్టికులర్ ప్రొసీజర్ అనేది జరగాలి, దాన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని అంటారు, ఎస్ఓపి అని అంటారు. రీసెంట్లీ ఇష్యూడ్ బై మినిస్ట్రీ డ్రోన్స్ యూజ్డ్ ఫర్ 4 types ఆఫ్ మానిటరింగ్. ఎలాంటి మానిటరింగ్, 4 divisions చేశారన్నమాట మానిటరింగ్. ఫస్ట్, సర్వేయింగ్ ద ఆన్ గోయింగ్ వర్క్స్, ఇన్స్పెక్టింగ్ ద కంప్లీటెడ్ వర్క్స్, దెన్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ స్పెషల్ ఇన్స్పెక్షన్. సో ఏం చేస్తున్నారు, దీనికంటూ మళ్ళీ సపరేట్ ఎంప్లాయ్మెంట్ కాకుండా దే ట్రైంగ్ టు యూజ్ అట్మోస్ట్ టెక్నాలజీ. సో ఏవైతే వర్క్స్ ఉన్నాయి, ఇప్పుడు మ్యాన్ పరంగా వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లో ఇష్యూ ఉండొచ్చు, బట్ ఇది డైరెక్ట్ వ్యూయింగే కదా, ఇన్స్పెక్షన్ ప్లేసెస్కి వెళ్ళలేని టైంలో కూడా త్రూ డ్రోన్స్ దే కెన్ డైరెక్ట్లీ మానిటర్. ఓకే, సో టెక్నాలజీ ఇంటర్ఫేస్ అనేది జరుగుతుంది. రైట్, అగైన్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ గవర్నెన్స్ అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్. ఓకే, విల్ గో విత్ ద నెక్స్ట్ ఆర్టికల్. So I found few articles, but editorials today are important. So I hope I have already posted this in Telegram. Editorial articles zero skip cheyakandi. You need to read this. Okay. Higher Education Department signs pact with edX offering online courses. సో ఈ మూక్స్ అంటాం కదా, మ్యాసివ్ ఆన్లైన్ కోర్సెస్, వాటితో పాటు వాటిలోని ఎడెక్స్ కంపెనీని దాంతోపాటు మన హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సైన్ చేసుకుంది. వాట్ సైన్? MOU. సో మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది సైన్ చేసుకున్నాం, అగ్రిమెంట్. సో ద అగ్రిమెంట్ విత్ ఎడెక్స్, the partnership of MIT and Harvard University, so Massachusetts Institute of Technology, Harvard University, one of the prestigious universities in the earth, sorry, in our country, in the world అనుకోండి, earth or in the world. సో ఈ యొక్క యూనివర్సిటీస్ లో ఉన్న కోర్సెస్ ని త్రూ ఆన్లైన్ ప్రతి ఒక్కరికి అవైలబిలిటీ. సో నౌ ద స్టూడెంట్ డోంట్ నీడ్ టు గో టు అబ్రాడ్ టు పర్సూ their education. They can directly go and take courses in these particular platforms online, sitting in their home. Okay, so will be a game changer. It helps the students have access to the best courses certified by renowned universities. So it already available undandi, even free courses kuda MOOCs lo available untundi. If at all you wanted to have any kind of skill development, then you can directly opt for this particular MOOCs. So online websites ee MOOCs kani vellaru ante meeku akkada freely available courses, Harvard kani ఏ different మన IITs level nunchi kuda ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ ఆఫర్ చేసే కోర్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కోర్సెస్ కూడా మీకు అక్కడ అవైలబిలిటీ ఉంటాయి. పేమెంట్ ఉన్న వాటికి మీకు సర్టిఫికేషన్ వస్తుంది అంతే. ఓకే, ఫైన్, విల్ సీ. సో ద హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎడెక్స్. సో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన స్టేట్ వాళ్ళ ఫోకస్ ఎక్కడుంది, ఎడ్యుకేషన్ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ ఉందని అర్థం చేసుకోండి. సో ఎస్, విత్ ఎడెక్స్ అ పార్ట్నర్షిప్ ఆఫ్ మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ హార్వర్డ్ యూనివర్సిటీ, ఇవి టాప్ మోస్ట్ అన్నమాట, ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ అంటారు ఇవి, ప్రీమియం యూనివర్సిటీస్. అక్కడికి అడుగు పెట్టాలన్నా సరే మీ ట్రాక్ రికార్డ్ కానీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ కాస్ట్ ఆఫ్ పర్సూయింగ్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ మచ్ కాస్ట్లియర్ దేర్. ఓకే, ఫైన్. So that offers massive open online courses, which is MOOCs, have entered into an agreement with supporting the state government's online learning program. So online learning programs, ఇప్పుడు ఈ యొక్క అగ్రిమెంట్ జరిగితే ఏమవుతుందంటే మనకి ఇంకా ఈజీ అవైలబిలిటీ ఉంటుంది, అండ్ ఈ పర్టికులర్ స్టేట్ ద్వారా మనకి కన్సెషన్స్ కూడా వస్తాయి, ఈవెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కూడా మీకు కొన్ని కోర్సెస్ రావచ్చు. Right. So a memorandum of understanding to that was signed. So that effect was signed by the Principal Secretary Shamal Rao and edX founder CEO Anant Agarwal in the presence of Chief Minister Jagan Mohan Reddy at his camp office Tadepalligudem on Thursday. So on the occasion, Jagan Mohan Reddy said that the agreement with edX is a game changer in the higher education sector as the students have access to best courses. So best courses avunu Harvard లాంటి ప్లేసెస్ లో మనకు స్టూడెంట్గా ఎంట్రీ అవ్వడమే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనుకుంటుంటే, అలాంటి ప్లేసెస్ నుంచి మనకి ఎడ్యుకేషన్ చెప్పే వాళ్ళు ఇంకే లెవెల్లో ఉంటారండి.
So you can directly take courses from that. Okay, fine. That is what you need to understand, right? We'll go with the next. Right. So about group 1, as I told you, so ఈ రోజు నిన్న ఈవినింగ్ రిజల్ట్స్ వచ్చాయి కదండి, దాని ప్రకారం జస్ట్ ఆర్టికల్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే దిస్ ఇస్ అగైన్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్, బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ మచ్ ఈస్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ద కంట్రీ. ఎంతమంది ఉమెన్ ఆస్పిరెంట్స్ ఇక్కడ క్రాక్ చేశారు, ఇంక్లూడింగ్ మీ. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ రిజల్ట్స్ అనేది ఎలా జరిగిందని నీకు తెలుసుకోవాలి. జస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ లైక్ అ బూస్టర్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్, అంతే. Right, women candidates gain an upper hand in group 1 results. So women candidates have gained the upper hand. So at a press conference, APPSC chairman, current chairman evarandi, Sawang garu kada, Gautam Sawang, has announced the details of provision of all selected candidates to 16 categories of posts of group 1 services, and top 3 rankers were women. So top 5 lo 3 rankers వచ్చి women. అందులో ఇద్దరు JNT అనంతపూర్ నుంచి. ఓకే, ఫస్ట్ వాళ్ళు వచ్చి ఢిల్లీ యూనివర్సిటీ, నెక్స్ట్ 2 persons వచ్చి JNT, రైట్, అనంతపూర్, రైట్. 6 out of the 10 rankers are also girls. So 10 ranks or 6 ranks only women. Malli. Okay. So you need to understand how the level of competition, how the gender parity in the countries, and also they've stressed the transparency. So notion undandi people lo ఓన్లీ ఒకప్పుడులా జరిగేలాగా మనీ ఇస్తేనే జరుగుతుంది, లేదంటే వాళ్ళకి అక్కడ బెనిఫిషరీస్ ఉంటేనే జరుగుతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దెర్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ ఒపేక్ ఇన్ ద సిస్టమ్ అనేది డౌట్, బట్ ఐ కెన్ అష్యూర్ యూ దట్ దిస్ అ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ విచ్ హెస్ హ్యాపెన్ నౌ. సో ఫర్దర్గా కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తారు అనుకున్నప్పుడు, సో ఇఫ్ యూ ఆర్ ఎ ట్రూ ఆస్పిరెంట్ యూ కెన్ డెఫినెట్లీ విన్, అండ్ వీ ఫ్రమ్ GS Masters వీ కెన్ డైరెక్ట్లీ హెల్ప్ యూ. సో if you are really interested, if you really wanted to contact us, you can contact us through pinging in the chat box. So with chat box lo gaani direct ga channel ki message cheste you can directly contact us. I am also sharing the number, so just for you to understand, so that truly it would benefit people. Okay, so if at all you wanted to contact, please contact the team, or YouTube lo direct ga message chestna mem contact avuthamandi. Okay, fine. Yes, so if you want you can just contact us. Small update ante, right now we are also going live on group 2 and group 1 courses. So if at all you want, September lo notification undi kabatti you can take it as a update from our end. Right, Indians stranded in Niger cross border enters Benin. సో ఈ వెస్ట్ ఆఫ్రికాలో ఉన్న కంట్రీస్లో మోస్ట్లీ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. సో అక్కడ స్ట్రక్ అయిపోయిన మన ఇండియన్స్ని రిటర్న్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సో వాళ్ళు బార్డర్ దాటి బెనిన్కి ఎంటర్ అయ్యారు. సో వాళ్ళ పాస్పోర్ట్స్లో అంతా ఎగ్జిట్ అని పర్మిట్ ఇచ్చి వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నారు. సో కేరళైట్స్ అనే వాళ్ళు అక్కడ స్టాండర్డ్, మన ఇండియాలో ఉన్న కేరళైట్స్ మోస్ట్లీ అక్కడ వెస్ట్ ఆఫ్రికాలో ఉన్నారు, వాళ్ళు అక్కడ స్టాండర్డ్ అయ్యారు. దే ఆర్ బీయింగ్ షిఫ్టెడ్ టు అవర్ కంట్రీ. సో మైగ్రేట్ చేసుకొని మన వాళ్ళని రిటర్న్ ఇండియాకి తీసుకొని వచ్చేస్తున్నాం. So the group comprising of a dozen people, including 8 Keralites, embarks on a risky journey after repeated pleas for evacuation of Sahel region, evinced no major response from Indian Embassy. So Indian Embassy నుంచి రెస్పాన్స్ రాకపోవడం వల్ల వాళ్ళే ప్రాసెస్ అయ్యి ఆ రిస్క్ ఓరియంటెడ్ ప్లేస్ నుంచి వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. దే స్టిల్ బీయింగ్ స్ట్రాండెడ్ అన్నది ఆర్టికల్. సో విల్ సీ. Amid the deteriorating security situation in Niger, one of the most politically unstable and conflict-prone countries in West Africa. So West Africa lo unna countries lo politically instability ekku andi basically. Andulo one of the country Niger present issue jarugutundi. So who are stranded in Niamey, capital city lo vallu akkada irukkupoyaru. So took the risk of crossing the country border by road after their repeated pleas of evacuating Sahel region was unanswered by the embassy. So embassy proper response ivanandu veele by road border cross chestunnam risky place. So that is what they have mentioned. So yes, they have crossed the Benin border on Wednesday, which is Monday morning afternoon. There was no clarity on evacuation mission by Indian Embassy in Niger. So valle proper response ivvakapovam valla meme maarutunnam ani chepparu. So that is the news. We'll go with the next article. Don't skip today's editorials, I tell you. So you need to definitely go through those editorials. Chala important ee roju vachinavi. Just go through those. Right. Bilkis Bano case. Supreme Court asked why remission policy is selective. సో ఈ కేసు ఏంటి అంటే గ్యాంగ్ రేప్ జరిగిందండి. గుజరాత్ రైట్స్ కేసు 2002లో జరిగిన గ్యాంగ్ రేప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమందికి రెమిషన్ ఇచ్చారన్నమాట. రెమిషన్ అంటే ఏంటంటే క్యారెక్టర్ ఆఫ్ పనిష్మెంట్ విల్ నాట్ బి రెడ్యూస్డ్ బట్ ద టైమ్ వుడ్ బి రెడ్యూస్డ్.
అంటే దానికి ఇప్పుడు సపోజ్ సివియర్ పనిష్మెంట్ ఇచ్చారంటే ఆ సివియర్ పనిష్మెంట్ యొక్క టైం రెడ్యూస్ చేస్తారు అంతే, వితౌట్ చేంజింగ్ ఇట్స్ ఒరిజినల్ క్యారెక్టర్, ఒరిజినల్ ఫామ్. సో అది ఎందుకు సెలెక్టివ్గా ఉంది, ఉన్న వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ చేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆన్ థర్స్డే ఆస్క్డ్ ది గుజరాత్ గవర్నమెంట్ వెదర్ ఇట్స్ ప్రీమెచ్యూర్ రిలీజ్ పాలసీ ఫర్ బిజినెస్ వాజ్ అప్లైడ్ ఓన్లీ సెలెక్టివ్లీ, సెలెక్టివ్గా అప్లై చేశారని. దానికి గవర్నమెంట్ ఇచ్చిన రిప్లై ఏంటంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ దాని దృష్టిలో పెట్టుకొని వీళ్ళని రిలీజ్ చేశాము అని గవర్నమెంట్ ఇచ్చిందనమాట ఆన్సర్. సో జస్టిస్ బివి నాగరత్న షార్ట్ ద క్వశ్చన్ అట్ అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఎస్వి రాజు. సో ప్రెసెంట్ అడిషనల్ సాలిసిటర్ జనరల్, వన్ ఆఫ్ ద అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఈజ్ ఎస్వి రాజు. సో అపీరింగ్ ఫర్ గుజరాత్ while hearing a series of petitions challenging the early release of 11 men who sentenced to life imprisonment for gang rape of Bilkis Bano and murdering 7 persons in Gujarat Riots 2002. సో 2002 కేసులో నిందితులైన 11 మందిని ఎవరైతే వీళ్ళు 7 మందిని చంపి ప్లస్ ఈమెని గ్యాంగ్ రేప్ చేశారో సో వాళ్ళని ఎందుకు మీరు వదిలేస్తున్నారు, వై దే బీన్ రెమిటెడ్ విత్ ద పనిష్మెంట్, రెమిషన్ ఎందుకు ఇచ్చారు అనేది క్వశ్చన్. సో వై ఇస్ ద పాలసీ రెమిషన్ అప్లైడ్ ఫర్ సెలెక్టివ్లీ, ఆపర్చునిటీ రిఫార్మ్ రీఇంటిగ్రేట్ మస్ట్ బి గివెన్ టు ఎవ్రీ ప్రిజనర్ నాట్ ఓన్లీ ఫర్ ద ఫ్యూ ప్రిజనర్స్. సో వీళ్ళు ఆ మాట అడిగారు అనమాట. దానికి గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సర్ అంటే ద స్టేట్ క్లారిఫైడ్ ద ఎర్లీ రిలీజ్ వాజ్ not as per the circular remission as part of Azadi Ka Amrit Mahotsav. The affidavit by the state of Gujarat has revealed that while the Superintendent of Police SP, then CBI, Special Crime Branch Mumbai and the Special Judge of Greater Mumbai had opposed the premature release, the Home Ministry had recommended it. So వీళ్ళు ఏం చెప్తున్నారు, థ్యాంక్ యూ. సో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే వీ హ్యావ్ అపోజ్డ్ అన్నది. సో స్టిల్ ద డేటా ఈజ్ నాట్ క్లియర్ అన్నది అర్థం చేసుకోండి. స్టేట్ హ్యాస్ క్లారిఫైడ్ దట్ ద కాంట్రరీ టు పాపులర్ పర్సెప్షన్స్ ద ఎర్లియర్ రిలీజ్ ఆఫ్ 11 కన్విక్ట్స్ వాజ్ నాట్ యాజ్ పర్ ద సర్క్యులర్ అలౌడ్. సో మేము ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సర్క్యులర్ పరంగా కాదు, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ స్పెషల్. సో ప్రాపర్ క్లారిఫికేషన్ అనేది ఇంకా రావాల్సింది ఉంది. సో till the clarification is done, this article will not end. We will see in the next class what is the update on that. Plus Bilkis Bano case అనేది ఒకసారి మీకు తెలియాలి, రీసెంట్గా హైలైట్ అయిన ఇష్యూ, ఎస్పెషలీ బీబీసీలో ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో సో ఆ కేసు మీద ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ అన్నది జరిగింది. సో విల్ ఫర్దర్ సీ ఇన్ అదర్ క్లాసెస్, రైట్. CJI asked if petitioners want Supreme Court to assess government's wisdom in repealing Article 370. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి ఈ ప్రొవిజన్స్ ఇచ్చారు కదా, ఏవి ఒకప్పుడు స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చారు. సో వేర్ జమ్మూ అండ్ కాశ్మీర్ విల్ హ్యావ్ అ స్పెషల్ కాన్స్టిట్యూషన్, స్టేట్ లెవెల్ కాన్స్టిట్యూషన్, దే హ్యావ్ దే స్టేట్ ఫ్లాగ్. సో ప్యూర్లీ ఫెడరలిస్టిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది అష్యూర్ చేయబడింది జమ్మూ అండ్ కాశ్మీర్కి బిఫోర్ త్రూ ఆర్టికల్ 370. బట్ ఆన్ 2019 టైమ్ దే హ్యావ్ కంప్లీట్లీ రిపీల్డ్ అండ్ డైల్యూటెడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అనమాట. దాని మీద కేసెస్ ఇప్పటి వరకు అడ్రస్ చేయలేదు. సో నౌ దే హ్యావ్ స్టార్టెడ్ లైక్ ఇన్ ద పాస్ట్ 2 weeks or so they have started hearing petitions against repealing of article 370. సో దాని మీద అప్డేట్స్ ఏమి, దానికి సుప్రీంకోర్టు వాళ్ళు CJI వాళ్ళు ఏం చెప్పారంటే డూ యూ వాంట్ అస్ టు అప్రిషియేట్, సో వాళ్ళ విజ్డమ్ని మేము క్వశ్చన్ చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని సుప్రీంకోర్టు CJI హూ ఇస్ DY చంద్రచూడ్ ఆయన అడిగారనమాట. వై సుప్రీంకోర్టు ఈజ్ ఆల్సో సపోర్టివ్ టు ద గవర్నమెంట్స్ డెసిషన్ అనేది చూడాలి. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి మాత్రమే ఎందుకు స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వాలి, సో మిగిలిన ఒక స్టేట్స్కి కూడా ఉన్నాయి స్పెషల్ ప్రొవిజన్స్, బట్ నో అదర్ స్టేట్ ఇన్ ద కంట్రీ హ్యాస్ దిస్ సపరేట్ స్టేట్ కాన్స్టిట్యూషన్. మనకి సింగిల్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇండియా ఈజ్ నాట్ ప్యూర్లీ ఫెడరలిస్టిక్ కంట్రీ, ఇట్ ఈస్ అ క్వాజీ ఫెడరల్ కంట్రీ. ఇది మనకు కంటిన్యూగా తెలుస్తుంది. అండ్ ఇఫ్ యువర్ పాలిటీ క్లాస్ హెస్ బీన్ డన్ దెన్ డెఫినెట్లీ యూ విల్ బీ నోయింగ్ దట్ ఇండియా ఈస్ అ క్వాజీ ఫెడరల్ కంట్రీ, రైట్. సో దీని అర్థం ఏంటి, మన దాంట్లో ఫెడరల్ ఫీచర్స్ ఉంటాయి, యూనిటరీ ఫీచర్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఆర్టికల్ 370 ద్వారా వాళ్ళకి ఎక్స్ట్రా ఫీచర్స్ ఇచ్చారో దట్ హ్యాస్ థ్రెటెండ్ ద యూనిటరీ ఫీచర్స్ ఆఫ్ ద కంట్రీ, ఓకే, విచ్ ఇస్ బీన్ అగైన్ గ్యారంటీడ్ త్రూ కాన్స్టిట్యూషన్. దానివల్ల అది రిపీల్ చేయబడింది. సో డూ యూ వాంట్ అస్ టు రివ్యూ ద విజ్డమ్, సో వాళ్ళు చేసింది కరెక్టే అని చెప్తున్నారు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఆర్గ్యుమెంట్, ఎలా ఉంటుంది ఆర్గ్యుమెంట్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ మెన్షన్డ్ ఎంటైర్లీ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో వీ హెవ్ సీన్ దిస్ యాక్చువల్లీ కంటిన్యూషన్ ఆర్టికల్ సో లాంగ్, సో 1 weekగా దీని గురించి వస్తూనే ఉంది. సో ఐ హెవ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ యూ. We'll see. So instead the constitutional bench said that the ambit lay in investigating whether the repeal of the provision in 2019 amounted for a constitution violation. So వీళ్ళు ఈ పిటిషన్స్ ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే కాన్స్టిట్యూషన్ కి వైలేషన్ గా మేము ఏమైనా తీసుకున్నామా డెసిషన్ అన్నది వీళ్ళ పాయింట్ అనమాట. సో ఇఫ్ నాట్ దెన్ yes, then definitely they haven't violated అన్నది, right. Are you inviting the court to review the wisdom of the decision of Government of India on abrogation of Article 370? Are you saying that the judicial review would
reassess the basis of the government decision that it was not national interest to continue with Article 370. So మీరు ఇది కాన్స్టిట్యూషన్ వైలేషన్ అని చెక్ చేయాలి కానీ ఇది విజ్డమ్ what we should be test the wisdom of the government of taking this particular decision. అది మేము కాదు టెస్ట్ చేయాల్సింది. సో వీళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు తీసుకున్నది వైస్ డెసిషనే. Do you want us to review that? We will not, definitely. So what is the actual reason behind accepting these petitions? To understand whether this is a constitutional violation or not. Adokkate ma priority ani cheptunnaru, right? So that is what they have mentioned here. So you can just go through that. And he has also earlier mentioned that is not against. So Supreme Court CJI kuda chepparu, మేము ఒక ఆర్టికల్ కాన్స్టిట్యూషన్లో పెట్టి మళ్ళీ దాన్ని రిమూవ్ చేయడం వల్ల అదేదో సమ్ వైలేషన్ అన్నది కాదు. ఇట్ ఈస్ సంథింగ్ నో వన్ హ్యాస్ గ్యారంటీడ్ దట్ ఇట్ ఈస్ ఇన్ పర్మనెంట్ నేచర్. డిడ్ ఎనీ వన్ హ్యాస్ మెన్షన్ యూ దట్ ఇట్ ఈస్ అ పర్మనెంట్ నేచర్ ఆఫ్ గ్యారంటీయింగ్ యూ ఆర్టికల్ 370 అని కూడా క్వశ్చన్ చేశారనమాట. హూ CJI. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. నెక్స్ట్ NDMA డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇంపార్టెంట్ అండి ఈ ఆర్టికల్. సో ఎప్పుడో ఒకసారి వస్తుంది కాబట్టి, అంటే ఏం స్టెప్స్ తీసుకుంటుంది గవర్నమెంట్ అని, సో అలాంటి ఆర్టికల్స్ స్కిప్ చేయకూడదు. సో NDMA విచ్ ఇస్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఏ డిజాస్టర్ వచ్చినా వీళ్ళు కదా అపెక్స్ బాడీ, వీళ్ళ తర్వాత మళ్ళీ SDMAs ఉంటారు, వి ఆల్రెడీ సీన్, రైట్. సో NDMA స్టార్టెడ్ టెస్టింగ్ సెల్ బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీ. సో ఫోన్ ద్వారా బ్రాడ్కాస్ట్ చేసి టెక్నాలజీని వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. So the NDMA authority, so NDMA has started testing the emergency cell broadcast technology developed by CDOT will alert people of natural disaster said by a గవర్నమెంట్ అఫీషియల్. సో ఎవరైతే ఈ అలాంటి ప్లేసెస్లో ఉన్నారో, ఫ్లడ్ ప్రోన్ కానీ డిజాస్టర్ ప్రోన్ ప్లేసెస్లో ఉంటే ఇమీడియట్గా ఇప్పుడు నెక్స్ట్ మినిట్లో ఇంక వస్తుంది అని తెలిసినప్పుడు, లైక్ ఇన్ ద టైమ్ వెన్ దే ఐడెంటిఫైడ్ దట్ దేర్ విల్ బీ అకరెన్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ డిజాస్టర్, ఆ టైంలో వీళ్ళు ఇమీడియట్గా నోటిఫై చేస్తారు. వాళ్ళకి ఎప్పుడు తెలిసిందో ఇమీడియట్గా పర్సనలైజ్డ్ మెసేజ్లు అనేది పంపిస్తారు అన్నమాట, బల్క్ మెసేజెస్ అన్నది, రైట్. సో ఆ శాంపుల్ టెస్ట్ మెసేజ్ విత్ టైటిల్ ఎమర్జెన్సీ అలర్ట్ సివియర్, సో అలా ఒక మెసేజ్ అనేది పంపిస్తారు టు ఆల్ ద సబ్స్క్రైబర్స్ given in the Jio and BSNL network. So present అయితే టెస్టింగ్ ఫేజ్ లో ఉంది and soon they will implement this. టెస్టింగ్ వచ్చింది అంటే అది ఇంప్లిమెంటేషన్ కి వెళ్తుంది అని అర్థం. So Android phones users said that they have received a message. CDOT chief CEO has mentioned that the technology was available only with a foreign vendor and CDOT was developing it in house. So మన కంట్రీలో మేము డెవలప్ చేస్తున్నాం. ప్రెసెంట్ ఈ టెక్నాలజీ ఓన్లీ అదర్ కంట్రీస్ లో ఉంది, మేము అది ప్రెసెంట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అని చెప్పారు. సో ఆర్ గవర్నమెంట్ ఈస్ కొలాబరేటింగ్ విత్ CDOT. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఫ్లడ్ ఫోర్కాస్ట్ యాప్ లాంచ్డ్ బై వాటర్ కమిషన్. సో మీరు అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోనూ, గవర్నమెంట్ అథారిటీ డిపార్ట్మెంట్స్లోనూ ఈ యూసేజ్ ఆఫ్ డిజిటల్ మీన్స్ అనేది పెరిగిపోయింది. సో టెక్నాలజీ ఒక అండర్లయింగ్ రీజన్ అయిపోయింది, అండర్లయింగ్ డెవలప్మెంట్ ఏరియా అయిపోయింది అనమాట ప్రతిదానికి. సో వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ, ఫ్లడ్ ఫోర్కాస్ట్ యాప్ అనేది వాటర్ కమిషన్ వాళ్ళు కమిషన్ చేశారు. సో లాంచ్డ్ ఇట్. సో సెంట్రల్ వాటర్ కమిషన్ ఆన్ థర్స్డే launched an app called Flood Watch which can forecast the chance of floods a day in advance. So ఒక రోజు ముందు అది ఐడెంటిఫై చేయగలదు. సో యూ కెన్ అవాయిడ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ప్లేస్ కదా, ఒక రోజు ముందు చెప్పారంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా ఆ ప్లేస్ నుంచి. యూ కెన్ ఎవాక్యుయేట్ అండ్ యూ కెన్ మూవ్ ఆన్. సో ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ 7-day advisory on the chance of floods at various stations. సో 1 week ముందు కూడా ప్రిడిక్షన్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఇస్తుంది. దెన్ ఇన్ ద కంట్రీ వేర్ ద CWC మెయింటైన్స్ ఇట్స్ మెజర్మెంట్ గేజెస్. సో ఎక్కడైతే ఆ మెజర్మెంట్ గేజెస్ ఉందో అక్కడ వాళ్ళు ఎలా ఇస్తున్నారో చూద్దాం. గ్రీన్ సర్కిల్ ఇండికేట్స్ నార్మల్, ఎల్లో above normal, orange severe, red means extreme. So based on this they will identify, color coding అనేది మెన్షన్ చేసుకున్నారన్నమాట, ఏ దానికి ఏది అని, ఏ టైప్ ఆఫ్ డిజాస్టర్, ఏ టైప్ ఆఫ్ ఫ్లడ్స్కి ఎక్కడ ఏది అన్నది నోటిఫికేషన్ అనమాట, ఐడెంటిఫైయింగ్ నోటిఫికేషన్, రైట్. నెక్స్ట్, సో ఇంకొక ఆర్టికల్ జ్యుడిషియరీలో మనం నిన్న కూడా చూసాం, ఇది కంటిన్యూషన్ ఆర్టికల్. ఈ కోర్ట్స్ ఫేజ్ 3, సో డిజిటలైజేషన్ ఆఫ్ కోర్ట్స్ మళ్ళీ. సో అండర్స్టాండ్ దిస్ ఆల్సో అగైన్ టెక్నాలజీ బేస్డ్. దీని మీద 7,000 crore బడ్జెట్ అవుట్లే ఉందని నిన్ననే చదువుకున్నాం మనం, రైట్. సో విత్ హ్యూజ్ అలొకేషన్ ఆఫ్ టెక్నాలజీ విల్ ట్రాన్స్ఫార్మ్ జ్యుడిషియరీ సేస్ CJI. సో వీళ్ళు అడిగింది ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, పేపర్లెస్గా వెళ్తాము, సో ఎవ్రీథింగ్ విల్ బి డిజిటల్లీ రికార్డెడ్, ఈ కోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ బ్రాడ్కాస్టింగ్ ఆఫ్ ది జడ్జ్మెంట్స్ ఇవన్నీ జరుగుతాయి అని కూడా CJI చెప్పడం జరిగింది. సో యూనియన్ బడ్జెట్ హ్యాస్ అనౌన్స్డ్ ఫర్ ద లాంచ్ ఆఫ్ phase 3 ఆఫ్ ఈ కోర్ట్స్ విత్ అన్ అవుట్లే ఆఫ్ 6-7,000 crore టు ఇంటర్లింక్ కోర్ట్స్ అక్రాస్ ద కంట్రీ. సో మనకు ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అనేది వన్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ కదా మన ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారము. సో ఈ ఒక బేసిక్ స్ట్రక్చర్ డాక్టరేట్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అండ్ వన్ ఆఫ్ ద వాట్ వీ కెన్ సే, ఇట్స్ నాట్ లైక్ అ బేసిక్ స్ట్రక్చర్ బట్ ఐడియల్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు.
ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ వన్ ఆఫ్ ది యూనిక్ ఫీచర్స్. సో ఏమైంది, ఫెడరలిస్టిక్ ఫీచర్స్ ఉన్నప్పటికీ ఇంటిగ్రేటెడ్ ఫీచర్ వచ్చి మన యూనిటరీ ఫీచర్ చెప్తుంది, మన కంట్రీ యొక్క యూనిటరీ ఫామ్ని అది చెప్తుంది అనమాట. ఇట్ విల్ షో కేస్, రైట్. సో ఈ ఇంటర్లింకింగ్ ప్రాసెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. సో దిస్ ఇంటిగ్రేటింగ్ కెన్ బి ఎఫెక్టివ్లీ డన్ బై ఇంటర్లింకింగ్ ఆఫ్ ఆల్ కోర్ట్స్ విచ్ ఇస్ పాసిబుల్ త్రూ టెక్నాలజీ. సో డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది మన కంట్రీ, ఎంత హ్యూజ్. సో ఈ అన్ని ప్లేసెస్ని ఇంటర్లింక్ చేయడానికి ఈ కోర్ట్స్ ఫేజ్ 3 ఒక బడ్జెట్ అనేది హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. సో వాట్ హి హస్ మెన్షన్, దెర్ వాస్ అ టోటల్ షట్ డౌన్ డ్యూరింగ్ ద పాండమిక్ బట్ వీ హ్యాడ్ టు రన్ ద కోర్ట్స్ బట్ నౌ వీ హ్యావ్ అ హ్యూజ్ బడ్జెట్, యూఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో కోవిడ్ పాండమిక్ టైంలో సో ఎవ్రీవన్ యూస్ టు స్టే అట్ హోమ్, దే కెనాట్ డైరెక్ట్లీ కమ్ ఇన్ టు కాంటాక్ట్ కదా, మనం కంప్లీట్గా ఇంట్లో ఉండిపోయాం కదా. సో అప్పుడు చాలా వరకు స్టాలింగ్ ఆఫ్ కేసెస్ జరిగింది. రైట్ నౌ వీ కెన్ అవాయిడ్ దట్ సిచ్యువేషన్ ఇన్ ఫ్యూచర్ సో దట్ దెర్ ఇస్ అ హ్యూజ్ బడ్జెట్ ఫర్ ఈ కోర్ట్స్ ఫేజ్ 3 అని చెప్పారు. సో వీఆర్ కరెంట్లీ వర్కింగ్ ఆన్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవచ్చు ఐటీ వాళ్ళలాగా. ఓకే ఫైన్. నెక్స్ట్, so Chief Justice of India D.Y. Chandrachud on Thursday said a huge budget allocated for the third phase of e-courts. So he has mentioned that it will be definitely useful for working of judiciary and especially the lower courts. Vaatlo em jarugutundani kuda will identify cheskogalru. So that is also a feedback mechanism there. So the Chief Justice was reacting to senior advocate Dushyant Deve's remark that lower courts need a technological boost. సో హైకోర్టు, సుప్రీంకోర్టు గురించి మాట్లాడుతున్నాం, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ గురించి, సెషన్ కోర్ట్స్ గురించి, ఇంకా చిన్న చిన్న కోర్ట్స్ల గురించి, వాటి గురించి మనం ఏమి డిస్కస్ చేయం కదా. సో అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు ప్రాపర్గా తెలియదు. బట్ రైట్ నౌ దే కెన్ ఆల్సో బీ యూజ్డ్. ఓకే, దే కెన్ ఆల్సో బీ అనలైజ్డ్ క్లియర్లీ. థ్యాంక్ యూ సార్. సో మెనీ పీపుల్ ఆర్ కంగ్రాచులేటింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ దాట్. Fine. So top judge heading a constitutional bench hearing the challenge to the dilution of Article 370 narrated in open court about how during the COVID-19 pandemic one of the high courts was left in quandary, so with no funds to buy video conferencing. సో ఒక హైకోర్టు గురించి కేస్ స్టడీ చెప్తున్నారు. సో ఏం చెప్తున్నారు అంటే ఒకానొక టైంలో వాళ్ళకు వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం బడ్జెట్ లేక టెక్నాలజీ అవైలబిలిటీ వాళ్ళకి ప్రాపర్గా తీసుకోలేకపోవడం వల్ల ఆ హైకోర్టులో కేసు అనేది ఆగిపోయింది. సో ఇట్ హస్ బీన్ కంప్లీట్లీ స్టాల్డ్ డ్యూరింగ్ పాండమిక్ క్వారంటైన్ సిచ్యువేషన్, వీ హ్యావ్ టు స్టే అట్ హోమ్. సో వీఆర్ ఫోర్స్ టు స్టే అట్ హోమ్. అలాంటప్పుడు కేసెస్ కంప్లీట్గా స్టాల్ అయిపోయింది ఆ టెక్నాలజీ లేకపోవడం వల్ల. ఇప్పుడు 7,000 crore బడ్జెట్ అంటే వాట్ నాట్ దే కెన్ డూ, ఎవ్రీథింగ్ దే కెన్ డూ, అట్లీస్ట్ లైక్ టు సర్టెన్ ఎక్స్టెంట్ దే కెన్ కంప్లీట్లీ manage అన్నది పాయింట్. సో ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ దట్ దే హావ్ మెన్షన్. విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. విల్ గో విత్ దిస్ ఆర్టికల్. WHO which is World Health Organization ఇప్పుడు G20 జరుగుతుంది కదా సమిట్. సో G20 సమిట్ ప్రెసెంట్ మీటింగ్ జరుగుతున్నది వచ్చి గాంధీనగర్ విచ్ ఇస్ ఇన్ గుజరాత్. సో దానికి WHO యొక్క డైరెక్టర్ హీస్ టెడ్రాస్, హీ హస్ కమ్ టు అవర్ కంట్రీ. సో ఆయన చెప్పడం ఏంటి, ద చీఫ్ ఆస్ నేషన్స్ టు అన్లాక్ ద పవర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్. సో మనకు ఒక సపరేట్ మినిస్ట్రీనే ఉందండి, ఆయుష్ మినిస్ట్రీ. సో ఆయుర్వేదాకి, యోగాకి సో ఉన్నని. సో యూ హ్యావ్ ఆల్ దీస్ డిఫరెంట్ లోకల్ మెడిసిన్స్ కదా, ట్రెడిషనల్ మెడిసిన్స్ ఉన్నాయి, హోమియోపతి ఇవన్నీ. సో ఈ యొక్క మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మీరు ట్యాప్ చేయండి. అనలైజ్ హౌ ఫార్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద రీవ్యాంప్ ఆఫ్ దిస్ ఇమ్యూనల్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ అన్నది ఈయన పాయింట్ అనమాట. సో రైట్ నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ద వరల్డ్ ఈజ్ ఆల్సో లుకింగ్ అండ్ అక్నాలజింగ్ మన ట్రెడిషనల్ మెడిసిన్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వరల్డ్ మొత్తం కూడా, ప్రపంచం మొత్తంలోనూ మన ఒక్క ఇండియాలో ఉన్న ఈ లోకల్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు ఆయుర్వేదిక్ కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఏదైనా సరే ఈ యొక్క మెడిసిన్ని వాళ్ళు వరల్డ్ వైడ్ రికగ్నైజ్ చేస్తున్నారని అర్థం చేసుకోండి. సి అండర్స్టాండ్, హీ ఈజ్ అ UN రిప్రజెంటేటివ్ ఫర్ WHO, ఈజ్ అ డైరెక్టర్ జనరల్ ఆఫ్ WHO. వరల్డ్ వైడ్ పాండమిక్ గురించి అడ్రస్ చేసిన ఆయన he is mentioning that tap your traditional medicine అని చెప్తున్నారు. So understand how far they are acknowledging our country's traditional knowledge on medicine. Okay, so Tedros has who is a director general of WHO has urged the countries to work towards unlocking the power of traditional medicine and provide evidence and action based suggestions that could be interpreted into global strategy. So ఇదేం చెప్తున్నారు, ఇప్పుడు సపోజ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అంటారు, ఇదంటారు, అదంటారు. ఇప్పుడు పసుపు, కొన్ని ఉప్పు తీసుకుందాం, ఉప్పు కానీ కోల్ కానీ, లెట్స్ టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఒకనొక స్టేజ్లో లైక్ ఇఫ్ యూ నో పేరెంట్స్ కానీ మన ముత్తాతలు తాతలు నాటి వాటికి ఇఫ్ యూ గో టు విలేజెస్ ఆల్సో ఇప్పటికీ కూడా బొగ్గుతో పలుదొమ్ముతుంటారు. హూ టోల్డ్ దెమ్ టు డూ? ఇట్స్ నాట్ అ మెడిసిన్ బట్ యా అండర్స్టాండ్. సో ఉప్పుతో పలుదొమ్ముతారండి.
we already know that it is like a common thing and people now shifted to brushes, toothpaste ఇవన్నీ షిఫ్ట్ అయిపోయాం. ఇప్పుడు కోల్గేట్ లాంటివి కానీ ఏదో ఒక పేస్ట్ తీసుకున్నట్లయితే కోల్ ఇందులో ఉంటుంది అని చెప్తున్నారు. సో వాట్ వీ హెవ్ డన్ ఎర్లియర్ ద సేమ్ థింగ్. సో బట్ వాట్ ఈస్ ల్యాకింగ్ ఎవిడెన్స్. సో అది అని చెప్తున్నారు. వెన్ యూ హ్యావ్ అ సజెషన్ విచ్ ప్రొవైడ్స్ అ ప్రాపర్ ఎవిడెన్స్, ఒక ప్రాపర్ ఎవిడెన్స్తో పాటు మీరు సబ్మిట్ చేయగలిగితే డెఫినెట్లీ దట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ యాజ్ అ గ్లోబల్ స్ట్రాటజీ. మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని వీళ్ళు చెప్పారనమాట ఈ మీట్లో. సో వాట్ ఈస్ దిస్ మీట్ ఇన్ G20 సమిట్లో ఈయన ఈ మాట చెప్పారు. సో ఈ వాజ్ స్పీకింగ్ అట్ ద WHO's ఫస్ట్ గ్లోబల్ సమిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ యాజ్ పార్ట్ ఆఫ్ G20 హెల్త్ మినిస్టర్స్ మీటింగ్ ఇన్ గాంధీనగర్. సో గుజరాత్లో జరిగిన హెల్త్ మీటింగ్ సమిట్లో ఫర్ ద ఫస్ట్ టైం దే అక్నాలెడ్జ్ and they said that we will be collaborating regarding this traditional medicine as long as we provide some evidence on this. Right. I hope that the Gujarat declaration will integrate the use of traditional medicine in national health systems and help unlock the power of traditional medicine through science. So వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆ ట్రెడిషనల్ మెడిసిన్ సైన్స్తో మీరు చూడండి, గివ్ అస్ ఎవిడెన్స్, దెన్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ ఇట్ అని, డెఫినెట్లీ విల్ ఇంప్లిమెంట్ ఇట్ అని చెప్పారు. సో దట్ ఈస్ వాట్ హి హస్ టాకింగ్ టు. ఇట్ వాస్ హోస్టెడ్ బై ఆయుష్ మినిస్ట్రీ, అందుకనే వాళ్ళంత ప్రియారిటీగా చెప్పారనమాట. సో వాట్ ఈస్ అవర్ మోటో G20 పరంగా మన మోటో ఏంటి? 1 earth 1 family 1 family and 1 future, వసుదైవ కుటుంబకం, ఇదే కదా మన మోటో. సో ఈ మోటోలో హెల్త్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సో మనకు ఈ SDG గోల్స్ ఉన్నాయి, UN SDG గోల్స్ టార్గెటెడ్ టు 2030, అందులో హెల్త్ కూడా వన్ ఆఫ్ ద గోల్ కదా. సో వీ కెన్ డెఫినెట్లీ టార్గెట్ దట్ అని చెప్తున్నారు. సో yes, that is what they have mentioned clearly. So yes, we'll go with the next article. సో ఎస్, సప్లై గురించి చెప్తున్నారు, సప్లై చైన్ షాక్స్ గురించి చెప్తున్నారు. బేసిక్గా మనకి ఏమని చెప్తున్నారు ఇక్కడ అంటే, ఇన్ఫ్లేషన్ టు బి వెల్ అబౌవ్ 6% ఇన్ Q2. సో సెకండ్ క్వార్టర్లో ఖచ్చితంగా, సెకండ్ క్వార్టర్ ఆఫ్ మంత్స్లో ఇన్ఫ్లేషన్ అనేది హ్యూజ్, మోర్ దాన్ 6%. సో మన టార్గెటెడ్ ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ ఉంటుంది ప్రైస్ రైజ్ అనేది చెప్తున్నారు అనమాట. దీనికి బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఎక్కువ ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లై చైన్ షాక్స్. ఇప్పుడు మనకి ఉక్రెయిన్ నుంచి, రష్యా నుంచి రావాల్సిన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ గ్లోబల్ లెవెల్లో షాక్స్ వచ్చాయి. సో దానివల్ల మన మీద ఇంపాక్ట్ ఉంటుంది. ప్లస్ మనం ఎల్నినో ఫేస్ చేస్తున్నాం ప్రెసెంట్, అంటే హార్ష్ వెదర్ కండిషన్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ డ్రాట్ వెదర్ కండిషన్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎల్నినో కండిషన్ ప్రెసెంట్ ఇయర్ అయితే రిపోర్ట్ అయింది. ఓవర్ ద సెకండ్ హాఫ్ అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఖచ్చితంగా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, టమాటా రేట్లు ఎంత పెరిగిపోయాయండి. ఒకనొక టైంలో 250 రూపీస్ కూడా టచ్ అయింది. సో అంత లెవెల్ ఆఫ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ప్లస్ అదర్ రిటైల్ ఇన్ఫ్లేషన్ వల్ల 6% కన్నా ఇంకా ఎక్కువే ఉంటుంది ఈసారి సెకండ్ క్వార్టర్లో ఇన్ఫ్లేషన్ అనేది ప్రిడిక్షన్. దట్ ఈస్ వాట్ RBI బులెటిన్ హ్యాస్ మెన్షన్, నథింగ్ మోర్, ద సేమ్ థింగ్ దే హ్యావ్ మెన్షన్ హియర్. ఎందుకు పెరుగుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు, ఆ టమాటా రేట్లు వీటన్నిటి గురించి మెన్షన్ చేశారు. యూ కెన్ జస్ట్ గో త్రూ దట్. ఐ హావ్ గివెన్ యూ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. నెక్స్ట్, రిటైల్ ఇన్ఫ్లేషన్ టు ఫాల్ బిలో 7% ఇన్ ఆగస్ట్. సో ఇక్కడ ఫుడ్ ఇన్ఫ్లేషన్ వల్ల మనకి పెరుగుతుందని చెప్పారు కదా, రిటైల్ ఇన్ఫ్లేషన్. సో మర్చెండైజ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్, వాటి ఆగస్ట్లో 7% కన్నా తక్కువ పడుతుంది. సో ఈ నెలలో ఇంకా తక్కువ, 7% కన్నా తక్కువ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సో ఇట్ ఇస్ in India's annual retail inflation in August is expected to fall below 7% after unexpectedly rising a 15-month high of 7.44% in July. సో జూలైలో 7.44% పెరిగిపోయింది. ఇప్పుడు 7% కన్నా బిలో పడే ఛాన్స్ ఉంది అని చెప్పి ఎకనామిస్ట్ చెప్తున్నారు అనమాట. సో రిటైల్ ఇన్ఫ్లేషన్ రోజ్ యాజ్ అ లాస్ట్ కౌంట్ ఆఫ్ ప్రైజెస్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ సిరియల్స్ స్కై రాకెటెడ్, బీటింగ్ అప్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్ టు బ్రింగ్ డౌన్ ప్రైజెస్. అందుకనే మన కంట్రీ ఇప్పుడు రష్యాతో కూడా అగ్రిమెంట్లోకి వస్తుందండి. వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ తీసుకోవాలనుకుంటుంది వీటిని, టు రెడ్యూస్ దిస్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ద కంట్రీ. ఓకే, దట్ ఆర్టికల్ ఈస్ ఆల్సో దేర్. సో ఐల్ జస్ట్ explain you, we can just move ahead. See, India is trying to consider Russia's wheat import ante, and మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఇంపోర్ట్స్ ఎంతలా పెరిగిందంటే ట్రేడ్లో, రష్యా has become our second largest importer. మనం లార్జెస్ట్ రష్యా వచ్చి మనకి లార్జెస్ట్ ఇంపోర్టర్, సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ అయింది ఆఫ్టర్ బిగినింగ్ ఆఫ్ దిస్ రష్యా ఉక్రెయిన్ వార్ అన్నది అర్థం చేసుకోవాలి, రైట్. ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడే. యా, చిన్న ఆర్టికల్స్ 2 ఉన్నాయి, అది చూసేద్దాం. సో యావరేజ్ ఇండియన్ యూజర్స్ స్పెండింగ్ ఆన్ ఆన్లైన్ గేమింగ్. సో ఆన్లైన్ గేమింగ్ మీద మేము ట్యాక్సేషన్ వేస్తాం 28% అని చెప్పింది కదా గవర్నమెంట్. సో ఆన్ అన్ యావరేజ్ ఆన్లైన్ గేమింగ్ మీద 100 రూపీస్ స్పెండ్ చేస్తున్నారంట మన యూత్, మన పీపుల్.
Okay, so 200 rupees on an average user spends less than 100 on online gaming, 200 to 400 over the top platforms, which is OTT subscriptions ఉంటాయి, నెట్ఫ్లిక్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా, దాని మీద 200 to 400 రూపీస్ ఆన్ యావరేజ్ స్పెండ్ చేస్తున్నాం. ఆన్లైన్ గేమింగ్ మాత్రం అయితే లెస్ దాన్ 100 స్పెండ్ చేస్తున్నాం అని చెప్పి ఒక రిపోర్ట్ చెప్పింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే, see here, report by technology and policy think tank SAI Center. సో ఎవరు ఇచ్చారన్నది ఈ పర్టికులర్ ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాబట్టి, బట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ఇట్. Next, the probability of stagflation risk for India 3%. 3% probability undi anta. 3% stagflation risk remains low for India with a probability of only 3% for easing financial conditions and steady domestic fuel prices. So 3% undi. What is this stagflation? Inflation with stagnation. సో ఎంప్లాయ్మెంట్ పెరగదు, ఇన్ఫ్లేషన్ మాత్రం పెరిగిపోతుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ పోతుంది. సో దర్ ఇస్ అ స్టాగ్ఫ్లేషన్, స్టాగ్నేట్ అయిపోతుంది అనమాట, గ్రోత్ లేకుండా, గ్రోత్ విల్ నాట్ బి దేర్. సో దాన్ని స్టాగ్ఫ్లేషన్ అని అంటారు. సో అది 3% ఉంది, పెద్ద ప్రాబిలిటీ అయితే లేదు అని చెప్తున్నారు. రైట్. సో యా, దీస్ ఆర్టికల్స్ ఆర్ నాట్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఎస్, that's it for today. We'll meet again tomorrow. So I expect lot officers who are going online. ఇంకా మీరు మంచి ర్యాంక్స్ రావాలని చెప్పి, ఇంకా బాగా లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ హ్యావ్ కామెంటెడ్ అండ్ కంగ్రాచులేటెడ్ మీ. థ్యాంక్ యూ.